నమస్తే. ఈ వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంకితం చేయాలి. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సంఘటన నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఏదైతే నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్, అంటే పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పట్ల, పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం ఏ రకమైనటువంటి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందో మనం ఈ సంఘటన చూసిన తర్వాత తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గత సర్కారు హయాంలో కూడా జరిగినాయి, కాదనట్లేం. ఒక దుర్మార్గమైనటువంటి పాలనలో చాలామంది పిల్లలు చనిపోవడం జరిగింది. చాలామంది ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులంతా కూడా అక్కడ ఉన్నటువంటి కల్తీ ఆహారం తిని, హాస్టల్లో పెడుతున్నటువంటి భోజనం తిని, బొద్దింకలు పడ్డటువంటి భోజనం, బల్లులు పడ్డటువంటి భోజనం, దాంట్లో కప్పలు కూడా వచ్చినటువంటి భోజనాన్ని మనం చూడడం జరిగింది గతంలో. ఏది 9.5 ఏళ్ళ ఒక నియంత సర్కారులో అటువంటి సంఘటనలు కోకొల్లలుగా చూడడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మారిన తర్వాత కనీసం పేద విద్యార్థుల జీవితాల్లో ఏమైనా మార్పులు వస్తాయి, పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలల్లో ఏమైనా మార్పులు వస్తాయని చెప్పేసి చాలామంది భావించడం జరిగింది. కానీ అంతకంటే ఇంకా అధ్వానంగా ఇప్పుడు తయారైనటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఏదైతే తుంటే ఎత్తేసి మొద్దెత్తుకునేటువంటి తీరుగా ఇవాళ రాష్ట్ర సర్కారు యొక్క వ్యవహార శైలి మారిపోయింది. ముఖ్యంగా చెప్పుకోవచ్చు, మగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఒక్కసారి కాదు, ఈ నెలలో పట్ల 3 సార్లు అదే ప్రభుత్వ పాఠశాలలో కలుషితమైనటువంటి ఆహారం తిని పిల్లలంతా అస్వస్థకు గురైపోయారు. ఇద్దరు పరిస్థితి చాలా విషమంగా ఉందట. నేత్ర అలాగే రూప అనేటువంటి ఇద్దరు విద్యార్థినుల యొక్క పరిస్థితి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. మనం నిన్న ఏదైతే శైలజ అంటే అక్కడ ఉన్నటువంటి కల్తీ ఆహారం తిని ప్రభుత్వ పాఠశాలలో మృతి చెందినటువంటి శైలజ అనేటువంటి విద్యార్థిని యొక్క దహన సంస్కారాలు కూడా పూర్తి కాలేదు. మరో సంఘటన ఇక్కడ నారాయణపేట జిల్లాలో నిన్న మళ్ళీ దర్శనమిచ్చింది. నిజంగా అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కనీసం మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉందా? కనీసం ఏమైనా సోయి ఉందా? 28 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక 2 సార్లు ప్రభుత్వ పాఠశాలను పరిశీలించేటువంటి తీరిక లేకపోయిందా? నువ్వు అట్నే తయారైపోయినావు, నీ మంత్రివర్గం అట్నే తయారైపోయింది. జిల్లాలలో ప్రతి జిల్లాల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాలో రోజో చోట ఇటువంటి సంఘటన జరుగుతూ ఉంది. ఇంత కూడా సోయి లేకుండా, ఇంత బుద్ధి లేకుండా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ ప్రజాప్రతినిధులు తయారైపోయారు. ఏమని చెప్పాలి? రాష్ట్ర బడ్జెట్లో 2 లక్షల బడ్జెట్ పెడితే అక్కడ విద్యకు కేటాయించినటువంటి బడ్జెట్ 4%. 4% బడ్జెట్ తోటి అరకొర అయినటువంటి వసతులతోటి కనీసం సిగ్గుపోతలు చెప్పుకోవడానికి విద్యార్థినులు, ఆడపిల్లలు కనీసం టాయిలెట్ పోద్దామంటే బాత్రూమ్ లేనటువంటి సిచ్యువేషన్ కనబడ్డది. మొన్న మనం చూసుకోవచ్చు, ఒక పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఆడపిల్లలు ఒక గోడ లెక్క ఉంటే మిగతా సంబంధించినటువంటి విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు టాయిలెట్ పోయాల్సినటువంటి పరిస్థితి. నిజంగా ఇప్పుడు చెప్తా ఉన్నాం, నిజంగా విద్యార్థులను కూడా ఇదే చెప్తా ఉన్నాం. మీకు కనుక మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైనది ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఇంటి ముంగడికి పోయి ఉచ్చబోయింది చెప్తా ఉన్నాం కదా. ఇప్పుడు గట్టిగా చెప్తా ఉన్నాం, వాళ్ళ ఇంటికి పోయి ఉచ్చబోయిల్లని చెప్తా ఉన్నాం. వాళ్ళ వాకిట్లో పోయండి. కాస్తనే సిగ్గు లేకుండా తయారైపోయింది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా. ఏమని చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు చాలా మధ్యతరగతి, పేద తరగతికి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లల్ని చదివించేటువంటి పరిస్థితులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పించడం పోయి వాళ్ళ శవాలతో తిరిగి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఏమంటారు దీన్ని? రాష్ట్ర సర్కార్ని ఏ విధంగా నిలదీయాలి? గల్లబట్టి దీన్ని కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాడెవడో చేసిండని చెప్పేసి నేను కూడా ఇదే తీరుగా చేస్తారంటే నిన్ను పాతాళానికి, అధాపాతాళానికి తోకేస్తారు, జాగ్రత్త అని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తాను. కాస్తనే కానీ సిగ్గులేనటువంటి ప్రభుత్వాలకి ఇదొక హెచ్చరిక అనుకోవచ్చు, ఇదొక సూచన అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఏ ప్రభుత్వం ఉంటుందా? కనీసం ప్రభుత్వం పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు రేపు భావి భారత పౌరులుగా ఎదిగేటువంటి విద్యార్థుల పట్ల కూడా మరి కనీసం సోయలేనటువంటి, ఇప్పుడు చెప్తారు కదా ఓట్లప్పుడు చెప్తారు కదా, మీకు ఇవి ఇస్తాం, మీ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల కోసం ఇగో యూనిఫామ్లు ఇస్తూ ఉన్నాం, ఇగో షూస్ ఇస్తూ ఉన్నాం, ఇవి ఇస్తూ ఉన్నాం, అవి ఇస్తూ ఉన్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పేటువంటి ఇట్లాంటి మూర్ఖులని ఏమనాలి చెప్పండి? మీరే ఏమని చెప్పాలి? గజగజ వణుకుతూ ఉన్నారు పిల్లలంతా. 1 చోట 2 చోట్ల ఇప్పటికీ 42 మంది చచ్చిపోయిళ్ళు. 42 మంది విద్యార్థులు వాళ్ళ అస్వస్థకు గురైపోయి హాస్పిటల్లో చేరి 11-12 నెలల కాలంలోనే 42 మంది విద్యార్థులు చచ్చిపోయారు. వందలాది విద్యార్థులు ఇట్లాంటి ఆహారం తిని గత సర్కారులో చచ్చిపోయారు. ఎవరు బాధ్యత వహించాలి? నిజంగా అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, నీకున్నటువంటి పిల్లలు
మీ మనవరాళ్ళే కావచ్చు, మీ మనవోళ్ళే కావచ్చు, నీ కొడుకులే కావచ్చు, నీ కూతుర్లే కావచ్చు, ఇటువంటి ఆహారం పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒక్కసారి తినమని చెప్పండి. అరే నీ అమ్మ, ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులు చచ్చిపోతారు, ఒక్కరు చచ్చిపోతలేరు నాయన. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించి కనీసం సోయానొచ్చు కావచ్చేమో. అంటే పేద విద్యార్థులు అంటే, పేదలంటే ఇప్పుడు ప్రభుత్వాలకు చిన్న చూపు అన్నట్టు. ఇక ఎట్లా వస్తారు ఇక పాఠశాలలకి, ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు ఎట్లా వస్తారు, ఎట్లా పంపిస్తారు తల్లిదండ్రులు? కష్టమో నష్టమో చేసుకొని ఓర్చుకొని అప్పుల పాలైపోయి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటూ అప్పుల పాలైపోయి వాళ్ళు చచ్చిపోవాలి. మీరు పెట్టేటువంటి కలుషిత ఆహారం తిని వీళ్ళు చచ్చిపోవాలి. అగో ఇటువంటి ఒక సర్కారును చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సర్కారు కాదు, గత సర్కారు అదే విధంగా తయారైపోయినాయి. మరి ఎవడు మరి బాగు చేసేది? ఈ ప్రాజెక్టులు ఎవడా ప్రాజెక్టులు దేనికోసం? అక్కడ రానటువంటి వాటికేమో 100 కోట్ల రూపాయలు. ఇలా ప్రభుత్వ స్కూళ్ళల్లో కనీసం ఉచ్చపోసేదానికి కూడా బాత్రూమ్ లేనటువంటి సంఘటన ఇప్పుడు కూడా 75 ఏళ్ళు అవుతా ఉంది స్వాతంత్రం వచ్చి. స్వాతంత్ర భారతదేశంలో ఇటువంటి దుస్థితి ఇంకెన్ని నాళ్ళు? అన్నం లేకనేమో కొంతమంది ఏడుస్తూ ఉంటారు, మొత్తం బీద దేశంగానేమో దేశమంతా మారిపోతూ ఉంటుంది, ఆకలి కేకలు వినబడతాయి. ఇక రాష్ట్ర పరిస్థితికి వచ్చినట్టయితే అధ్వానమైనటువంటి పరిస్థితి. ఎంత నీచమైనటువంటి సంఘటన రేవంత్ రెడ్డి గారు, ఇది నీకే చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మీరే ముఖ్యమంత్రి కాబట్టి మీకే హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ ఈ తీరు మార్చుకోవాలి. అని ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి ఉండడు. ఎందుకున్నాడు విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు? నీ దగ్గర పెట్టుకున్నావు కదా, నీ సీటు కిందనే పెట్టుకున్నావు కదా విద్యాశాఖ మంత్రికి పదవిని కూడా. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు వచ్చి చెప్పాలి? ఢిల్లీకి పోయో 28 సార్లు ఉరుకుతివి. నీ ఢిల్లీ అధిష్టానాన్ని మెప్పించుకోవడానికో లేకపోతే ఒప్పించుకునేదానికో ఇంకా ములాఖాత్ అయ్యేదానికో ఇంకా ఏ విధమైనటువంటి బేరాల కోసం వెళ్ళినో చెప్పు. 28 సార్లు వెళ్ళినావు, 2 సార్లు కూడా ప్రభుత్వ పాఠశాలను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దానిపైన సమీక్ష సమావేశాల్లో మొన్న ఒక వార్త కూడా నేనే చదివినా. ఏది వచ్చేటువంటి ఎండాకాలం కోసం 4 నెలల 5 నెలల ముంగట బీర్లకు కొరత ఉండొద్దు, తాగేటువంటి ఎవరైతే ఉంటారో ఆ సంబంధించినటువంటి తాగేటువంటి వాళ్ళకి కొరత ఉండొద్దని బీర్ల కంపెనీలకు వీళ్ళు ఆర్డర్లు ఇచ్చిండ్రు. ఏమని? వేసవి కాలంలో బీర్లకు కొదువ ఉండొచ్చు కాబట్టి, కొదువ ఉండదు కాబట్టి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి బీర్లు ఎక్కువ తయారు చేయాలని చెప్పేసి బీర్ల కంపెనీలకి ఆర్డర్ చేస్తాం 5 నెలల క్రితం. మరి ఈ ప్రభుత్వ సంబంధించినటువంటి స్కూళ్ళలో చదివేటువంటి విద్యార్థులకి 5-6 నెలల ముంగట ఎందుకు సమీక్ష సమావేశాలు పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి వసతుల పైన కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దుస్తుల పైన కానీ, వాళ్ళకు పెట్టాల్సినటువంటి భోజనం పైన కానీ ఎందుకు మీరు సమీక్ష సమావేశం పెట్టమని చెప్పేసి మేము గట్టిగా నిలదీస్తూ ఉన్నాం, గట్టిగా అడుగుతూ ఉన్నాం. పిల్లలు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత 2 నెలలకు పుస్తకాలు వస్తాయి, 6 నెలలకు బట్టలు వస్తాయి. ఏం ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం? చేతగానటువంటి దద్దమ్మలు, చేతగానటువంటి ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఉంటేంత, ఆడు ఊడితేంత. దేనికోసం ఇది? ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు వేస్తున్నటువంటి ఓట్లతోటి ఇలా గద్దెనెక్కి ఇలా అన్ని సోకులు అనుభవిస్తున్నటువంటి మీరు ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళ పట్ల ఎందుకు శ్రద్ధ చూపట్లేదు? వాళ్ళ ఓట్లతోటి గెలిచి ఇలా వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నటువంటి దుర్మార్గులు ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులను ఎందుకు పట్టించుకోవట్లేదని అడుగుతా ఉన్నాం. ఒక విజువల్ చూపెడితే ఇంకా మళ్ళీ వీళ్ళు చెప్తారు కదా, ఈ మునగాళ్ళు చెప్తారు కదా, వీళ్ళట వాళ్ళ హాస్టల్లో ఉండేటువంటి స్కూల్లో ఉండేటువంటి అన్నం తిని చచ్చిపోలేదట. వాళ్ళు బయట ఉన్నటువంటి బేకరీలో కొనుక్కొని వచ్చి చచ్చిపోతూ ఉన్నారు. బేకరీలో ఉన్నటువంటి సంబంధించిన తినుబండరాలు తిని వీళ్ళకు వాంతులు విరేచనలు అవుతాయండి. సిగ్గు ఉందా కనీసం? మేము అడుగుతా ఉన్నాం, సిగ్గు ఉన్నదా కనీసం ఈ మాట చెప్పడానికి? ఒక పక్కన వాకాటి శ్రీహరి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి నేను చెప్తా ఉన్నాడు, వాళ్ళు పోయి బేకరీలో కొనుక్కొని తిన్నటువంటి తినుబండరాలతో కడుపు నొప్పి వచ్చింది, వాంతులు వచ్చినాయి, విరేచనాలు వచ్చినాయి అని చెప్పేసి. మొన్ననేమో కొండ సురేఖ చెప్తుంది, ఇంట్లో ఉన్నటువంటి అప్పాలు చేసుకుని వచ్చుకున్నారు, పండుగ పూట ఆ అప్పాలు తిన్నారు, ఇక్కడికి వచ్చి అప్పాలు తినడం వల్ల ఇట్లా అయిందని చెప్పేసి. కాస్తనే బుద్ధి ఉండాలి కదా వీళ్ళు చెప్పడానికి కనీసం. దీనిపైన మాట్లాడేటప్పుడు కొంచెం సోయాన్ని తెచ్చుకొని మాట్లాడాలి. ఏ సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏదో ప్రభుత్వం మీద వచ్చేటువంటి బదనాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ మీదకి నెట్టేస్తాం, వీళ్ళ మీదకి తోసేస్తామని చెప్పేసి అంటే ఇలా వినుకుంటూ కూర్చోడానికి ఎవరు లేరు. ఇప్పుడు దరిదాపుగా 10-11 సంవత్సరాల నుంచి ఇదే తిరిగా. గతంలో కూడా అయింది కాదనట్లేం, కానీ మీరేం చేసిందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ పిల్లల పరిస్థితి చూడు, అగో గజగజ వణుకుతా ఉన్నారు పిల్లలు, పాపం ఏడుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా. ఈ పిల్లల స్థానంలో మీ పిల్లలు ఉన్నట్టయితే ఇట్లా అవుతుందా? ఇట్లా ఉంటుందా? ఇక కేసీఆర్ చెప్పిండు కదా, నా మనవోడు నీ మనవోడు చదివేటువంటి స్కూళ్ళు ఒకటే స్కూల్లో చదువుతారు, వాళ్ళేం తింటారు వీళ్ళు అదే తింటారు అని చెప్పేసి ఆ గఫాలు చెప్పినటువంటి ఆ ముఖ్యమంత్రికి
తన్ని తరిమేస్తే ఇప్పుడు ఫామ్ హౌస్లో తాగి పడుకుంటా ఉన్నాడు. రేపు నీ పరిస్థితి అట్లా తెచ్చుకోకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏంది దరిద్రమైనటువంటి పరిస్థితి ఇవాళ చెప్తావు కదా. ఆయన చెప్పేది, ఆ మునగాడు కూడా చెప్పేది, దేశంలోనే అత్యంత సంపద ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం. ఫర్ క్యాపిటా పెరిగిపోయింది, ఈ క్యాపిటా పెరిగిపోయింది, ఆ క్యాపిటా పెరిగిపోయింది. ఎవరి కోసమా ఈ క్యాపిటల్ పెరిగిపోవడం? ఈ పరిస్థితి మారకపోతే ఎందుకు ఈ సంబంధించినటువంటి ఈ పరిపాలనలు ఎందుకు, ఈ ముఖ్యమంత్రులు ఎందుకు, ఈ చాతగాని దద్దమ్మలంత ఎందుకు? ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా కూడా ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరికైనా కానీ ఈ సంఘటన చూసిన తర్వాత కోపం వస్తుంది దరిదాపుగా. ఎందుకు అంటే పిల్లలు పాపం చిన్న చిన్న పిల్లలు ఇగో ఇంకా ఎత్తుకొని పోతా ఉన్నారు. హాస్పిటల్కి ఎత్తుకొని పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఒకసారి కాదు, ఇది అయింది. ఈ సంబంధించినటువంటి నారాయణపేట మాగనూరు స్కూల్లో ఇది మూడోసారి అవడం ఇప్పటి వరకు ఏది లేదు. అక్కడ డెడ్ బాడీ కాలిపోక ముందుకు, శైలజ మృతదేహం కాలిపోక ముందుకు ఇదో సంఘటన. ఈ పాపం ఈ ఉసురు దాకదా? ఈ పిల్లల ఉసురు, వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రుల ఉసురు దాకదా ప్రభుత్వాలకి? ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకోరి. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇగో ఈయనేం మాట్లాడతాడో చూడండి. అది కూడా నేను చూడలేదు, విన్నమాటనే. కాబట్టి వామిటింగ్ సెన్సేషన్స్ ప్రకారంగా ఒకరికి రావడం వల్ల ఇంకో 10 మందికి ఆ సెన్సేషన్ ద్వారా అందరికీ కూడా వామిటింగ్. మనం కూడా పెద్దవాళ్ళం వెహికల్ ఎక్కడ పోతా ఉంటాం, ఒకరు వామిటింగ్ వచ్చేది మిగతా వాళ్ళ ఆ సెన్సేషన్ ఉంటుంది. లేకుంటే ఇంతకుముందు తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం కూడా బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. బయటికి పోయి చిరుతిళ్ళు తిన్నారట. చిరుతిళ్ళు తినడం వల్ల ఇట్లా అయిందని చెప్పేసి ఇక్కడ మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరణ చెప్తా ఉన్నాడు. ఇది ఇంకా చాలా ఉన్నాయి. మొన్న కొండ సురేఖ మాట్లాడినటువంటి మాటలు కూడా చూపెట్టవచ్చు. ఏంది దరిద్రమైనటువంటి పరిస్థితి. కాకపోతే దీనిపైన సమీక్ష చేయాల్సి, కనీసం సానుభూతి అయినా వ్యక్తం చేయకుండా బయటకు సంబంధించినటువంటి వ్యక్తులపైన లేకపోతుంటే ఇంకా వేరే రకమైనటువంటి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తే దీన్ని ఏమనాలో చెప్పండి. ఇది అసమర్థతమైనటువంటి పాలన ఇంకేమనాలో మీరే ఒకసారి అర్థం చేసుకోవాలి. పాపం పిల్లలంతా కూడా ఏడుస్తూ ఉన్నారు. హాస్పిటల్లో చేరిన ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళని పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అంటే వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి మీకు అట్లా ఉంటుందేమో. ఇక రెండో అంశానికి వచ్చినట్టయితుంటే ఇక్కడ కలెక్టర్ సార్కు వీళ్ళు నిన్న కొంతమంది పోయి విద్యార్థులు కలిసేటువంటి ప్రయత్నం చేశారు. ఏది కలెక్టర్ సార్ కనీసం మాకు మంచి అన్నం పెట్టించండి, స్కూల్ వదిలి కలెక్టర్ దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్న 400 మంది విద్యార్థులు. కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన. మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామంటూ 2 చోట్ల విద్యార్థులు ఆందోళనలో దిగిళ్ళు. పురాతన పాఠశాలలో 400 మంది విద్యార్థులు కరీంనగర్లో చదువుకుంటున్నారు. కలెక్టరేట్కు దగ్గరలోనే ఉన్న ఈ పాఠశాలలో వారం రోజులుగా ఉడకని అన్నం పెడుతున్నారని, అడుగు భాగం మెత్తగా ముద్దగా మాడిపోతుందని, ఆ అన్నం ఎలా తినేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిండు. ఇది కనీసం ఈ స్టోరీ అయినా చూసి సిగ్గు తెచ్చుకోరు ఇప్పటికైనా. ఎందుకంటే విద్యార్థులు కూడా ఒక కలెక్టర్ దగ్గరికి పోయి మధ్యాహ్నం బువ్వ కాస్త మంచిది పెట్టుమని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళ కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు సార్? మీరంతా ఏం చేస్తూ ఉన్నారు? కనీసం ఒక పూట పేద విద్యార్థులకు అన్నం పెట్టినటువంటి ఒక అసమర్థతమైనటువంటి, ఒక దరిద్రమైనటువంటి, ఒక నీచమైనటువంటి ప్రభుత్వాలు ఇవి ఎందుకు సార్? ఇవి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కనీసం ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు మీకు విన్నవించుకుంటాం అనుకోవచ్చు, హెచ్చరించమని చెప్పేసి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవాలి. కానీ ప్రభుత్వ పాఠశాలల పట్ల ఖచ్చితంగా మీరు ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి సంఘటన బాధ్యత వహించాలి. పాఠశాలకు సంబంధించినటువంటి తీరును మార్చాలి. ఇమ్మీడియట్గా విద్యాశాఖ మంత్రిని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి, విద్యాశాఖ మంత్రిని నియమించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది. ఇటువంటి సంఘటనలు ప్రతి చోట జరుగుతూ ఉన్నాయి. ఇది తెలిసి కొన్ని అవుతా ఉన్నాయి, ఇంకా తెలియకుండా ఎన్ని అవుతూ ఉన్నాయో. కొంతమంది బొద్దింకలు వచ్చినటువంటి సంఘటన చూసినాం. ఎలుకలు వస్తాయి, పురుగులు వస్తాయి. ఇగో ఇది జరుగుతున్నటువంటి సంఘటన. ఇటువంటి కనుక మళ్ళీ రిపీట్ అయితే ప్రభుత్వ పతనానికి ఎంతో దగ్గరగా మీరు ఇంకా తీసుకువెళ్ళినటువంటి వాళ్ళే అవుతారు. ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వాలు మొన్న కూడా మనం చూడడం జరిగింది. బాసర IIIT సంబంధించినటువంటి విషయంలో గతంలో కూడా చాలా సంఘటనలు జరిగినాయి. బాసర IIIT సంబంధించి రాత్రులు పగలందరూ కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మెస్ని మార్చాలని చెప్పేసి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది, ఆందోళనలు చేయడం జరిగింది. చాలా వరంగల్ జిల్లాలో జరిగినాయి, కరీంనగర్ జిల్లాలో జరిగినాయి, ఇటు నిజామాబాద్ సంబంధించినటువంటి జిల్లాల్లో కోకొల్లో జరిగిన ఇటువంటి సంఘటనలు గత సర్కార్ హయాంలో కాదనట్లేము. కానీ ఆ సర్కార్ ఎక్కడ ఉందనేది ఒకసారి ఆలోచించు. దానికి ప్రతిఫలం ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనుభవిస్తుంది. అదే ప్రతిఫలం. రేపు మీకు ఇటువంటి సిచ్యువేషన్ రావద్దంటే కనీసం ఇట్లాంటి పిల్లల పట్ల, ప్రభుత్వం సంబంధించినటువంటి హాస్టళ్ల పట్ల, స్కూళ్ళ పట్ల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి
ఏవైతే పుస్తకాలు కావచ్చు, బట్టలు కావచ్చు, ఆ స్కూల్లో వసతులు కావచ్చు, కనీస వసతులు, మౌలిక వసతులు, ఇంకా బాత్రూంలో, లాట్రూమ్లో 15-20 వేలు పెడితే ఒక బాత్రూమ్ లాట్రూమ్ అవుతుంది. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా ఇట్లా గుమిగూడి ఒక గోడగా ఉంటే వాళ్ళు టాయిలెట్ పోసుకోవాలా? సిగ్గు అనిపించట్లేదు కొంచెమైనా కానీ ఇప్పటికైనా కనీసం మారుతుందని చెప్పేసి మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.